హాయ్ ఫ్రెండ్స్. నిన్న నైట్ అయితే మనకు స్టే దొరకలేదని జెప్పి, ఇంకా అప్పటికప్పటికైతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఒక హోటల్ అయితే చూపిచ్చింది. బిలో రూ. 1000 సరే అని జెప్పి బుక్ చేసుకొనైతే వచ్చానండి. చూపిచ్చేటప్పుడేమో అది నేనున్న లొకేషన్‌కి జస్ట్ 2 కిలోమీటర్స్ అవే అని చూపిచ్చింది. బుక్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ వెనక్కి ఫారెస్ట్‌లో 12 కిలోమీటర్లు చూపిచ్చింది. 12, 14 అనుకుంటా. 14 కిలోమీటర్లు చూపిచ్చింది. ఇంకా 14 కిలోమీటర్లు ఆ అర్ధరాత్రి తొక్కుకుంటూ అయితే వచ్చేసరికి ఆల్మోస్ట్ రాత్రి 10 అయితే అయిపోయింది. ఆ రోడ్లన్నీ ఎలా ఉన్నాయో తెలుసా? సరే ఇంత రాత్రి, అంత అర్ధరాత్రి ఇంత భయంకరంగా వచ్చేసాను. సరే ఈడికొచ్చినాక ఎలా ఉంటుందని చూస్తే, ఆ రాత్రయితే నాకు తెలియలేదు గానీ, నిజంగా లొకేషన్ అయితే చాలా అద్భుతము. ఎలా ఉందో చూడండి. ఇదొక రిసార్టు. అక్కడ నాకు ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ రూమ్ అని చెప్పింది. సరే అని చెప్పి బుక్ చేసేసాను దగ్గరలో ఉంది కదా అని. ఇంత దూరం రావాలా అనిపిచ్చింది. కానీ మలేషియాలో ఏందంటే పెట్రోల్ బంక్ వాటిలో స్టే చేస్తుంటే ఇది ఇల్లీగల్ అంట. సరే అని అప్పటికి మనకు తెలిసిన ఒక టెంపుల్, అది మనకు తెలిసింది కాదండి. మన హిందూ టెంపులు. ఒక హిందూ టెంపుల్‌లో ఎళ్లి అడిగాను. అక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అది నాకు కొంచెం బాధ అనిపిచ్చింది. సరే అని అప్పటికప్పటికి నేను ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాను. బుక్ చేసేదానికన్నా ముందు సిటీలో ఉన్న హోటల్స్ అన్నీ అడిగాను వెళ్లి. ఎక్కడ అడిగినా కూడా మన ఇండియన్ కరెన్సీలో కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 2200, 2100 అన్నీ కూడా 2000 పైన చెప్తా ఉన్నారు. ఒక్క నైట్‌కి 2000 పైనంటే నా బడ్జెట్ అంత కాదండి. ఇంక సరే అని ఆన్‌లైన్‌లో చూస్తే 699 ఉంది. వాళ్ళ టాక్స్ అన్నీ కలుపుకుంటే రూ. 1000 లోపలొచ్చింది. సరే అని బుక్ చేసేసాను. బుక్ చేసేటప్పుడేమో 2 కిలోమీటర్స్, బుక్ చేసిన తర్వాత 14 కిలోమీటర్స్ చూపిచ్చింది. ఇంకా నా తిప్పలు పడి అర్ధరాత్రి ఎట్టోగొట్ట వచ్చాను. వచ్చిన తర్వాత ఈ లొకేషన్ చూసి నిజంగా కళ్ళైతే మిస్మరైజ్ అయిపోయాయి. అంత అద్భుతంగా, అంత బాగుంది. ఇదొక రిసార్టు. మంచి హిల్స్ ప్లేస్ అండి. ఇంక ఈ తర్వాత ఇంకా ఏం విలేజెస్ ఏమి లేవంట. మొత్తం ఫారెస్టేను. పైగా ఇప్పుడేందంటే ఫుల్‌గా వర్షం పడుతుంది. రాత్రే వచ్చేటప్పుడు కొంచెం వాన చినుకులు పడుతూ ఉన్నాయి. ఇంకా ఆ టైంలో సైకిల్ తొక్కుంటూ నా అవస్థలు అట్లాంటివి కాదు. సరే మొత్తానికైతే చేరుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే అయింది. ఇప్పుడు బయలుదేరదామన్నా కూడా ఇప్పుడు కూడా ఫుల్‌గా అయితే రైన్ పడతా ఉంది. చూడండి. ఆ రైన్ పడడం వల్ల అక్కడక్కడ కూడా బట్టలయితే తడిచిపోయినాయి. ఒక లైక్ కొట్టండి. మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. సైకిల్ అయితే నేను అక్కడ పార్క్ చేశాను నైటు. ఇంక బయలుదేరుతానింకా. వానేమో పడతా ఉంది. చూసుకొని బయలుదేరేస్తానండి.